రెడ్డిగా మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు లైవ్ చూద్దాం. కాబట్టి ఈ దఫా రెండు పార్టీలకు అటు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తా అన్నటువంటి వ్యక్తులకు కానీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తా అన్నటువంటి వ్యక్తులకు కానీ మేము ఓటు వేయం. ఇంకా బాధ అనిపించే అంశం ఏంటంటే ఎవరు గెలిచినా మా దాంట్లోకి అవుతారని చెప్పి అధికార పార్టీ ప్రగల్భాలు పలుకుతూ ఉందో పడకలు అంటూ ఉందో ఈసారి ఆ అవకాశం కూడా ఇవ్వం సారు. భాజపా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయితేనే ఇవాళ బరిగీసి కొట్లాడతారనేటువంటి భావన వ్యక్తం చేస్తాం. రెండవది ఇవాళ టీచర్లందరూ కూడా 5 DL పెండింగ్ ఉన్నాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని ప్రగల్భాలు పలికిండు, ఎన్ని హామీలు ఇచ్చిండు, అవన్నీ ప్రజల కళ్ళల్లో ఇలా కదలాడుతూ ఉన్నాయి. మీకు కూడా బాగా తెలుసు. ఇప్పటికీ DL రాలే, ఇప్పటికీ PRC అమలు కాలే. ఈ రెండు కాకపోగా మూడవది కేంద్ర ప్రభుత్వం ఈ CPS పెన్షన్ విధానం ఏదైతే ఉందో మీరు వద్దనుకుంటే మీ రాష్ట్రాలలో మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి గడువిచ్చింది. ఆనాడు తప్ప వాళ్ళు దాని నుంచి బయటపడలే. రేవంత్ రెడ్డి గారు ఈ CPS సిస్టాన్ని తీసి బంగాళాఖాతం వేస్తానటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు CPS విధానం మీద తన పాలసీ ఏందో ప్రకటించలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. మన 61 సంవత్సరాల తర్వాత రిటైర్మెంట్ ఈ మధ్యలో స్టార్ట్ అయింది. రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో గా బెనిఫిట్స్ కూడా 15 నెలలుగా పే చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రం ఉన్నది. అంటే మేము ఏ రూపంలో చూసినా కూడా అటు BRS పార్టీ కానీ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ కానీ మాకు మోసం చేసినాయి, దగా చేసినాయి. వాళ్ళ వాసన కూడా తగలద్దు, వాసన ఉన్న క్యాండిడేట్ కూడా మీకు ఓటేయమని చెప్పి బాగా చెప్తున్నాం. గతంలో UTF వాళ్ళు పోటీ చేసిండు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, కానీ ఏమి ఒరగబెట్టింది లేదు. మా కోసం కొట్లాడతాడు, మా సమస్యలు పరిశీలిస్తాడని చెప్పి కొండంత ఆశతో గెలిపితే ఆయన కూడా మాకు ఒరగబెట్టింది లేదు. కాబట్టి సరోత్తమ్ రెడ్డి గారు అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. PRTలో వారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మా చెన్నకేశ్వర రెడ్డి గారు జనరల్ సెక్రటరీగా ఉండే. అన్నిటికంటే మిక్కిలి ఈ 317 జీవోకు వ్యతిరేకంగా కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ. పెన్షన్ విధానం సవరించుకోండి అని చెప్పి ఉత్తరం రాసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అన్నిటికంటే ముఖ్యంగా మొన్న ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో 12 లక్షల రూపాయలు 75,000 స్టాండర్డ్ డిడక్షన్తో కట్టుకుంటే 12,75,000 రూపాయల వరకు కూడా ఒక సింగిల్ పైసా ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అక్కడ లేదని చెప్పి ఈ ప్రభుత్వ ఉద్యోగులకి మధ్యతరగతి వర్గాలకు అండగా ఉన్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి ఇలా మొత్తం భావిస్తారు. ఎక్కడ పోయినా జరుగుతాం చేస్తే భారతీయ జనతా పార్టీ మేలు చేసింది తప్ప ఎవరికి ఇంత హాని చేసిన పాపన పోలేదు. చాలా ప్రాక్టికల్గా ఉంది అనే మాట మాట్లాడతారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళు విజ్ఞులు కాబట్టి, మేధా సంపన్నులు కాబట్టి, సామాజిక దృక్పథం కలిగిన వాళ్ళు కాబట్టి టీచర్లు అంటున్న మాట ఏంటంటే ఇప్పుడు అన్నీ అయిపోయినాయి సార్, ఇంతకుముందు అంటే ఆ సంఘం ఈ సంఘం అనేది సంఘాల పరంగానే కాకుండా దేశం గురించి కూడా ఆలోచించాల్సిన అక్కడ ఉన్నది.